హలో లేజీ ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఫస్ట్ ఓకే, మనం చార్ట్స్ని అయితే చూసుకుందాం. ఫస్ట్ ఇవాళ ఓపెనింగ్ వచ్చేసి 45,070 దగ్గర అయితే మనకు ఓపెనింగ్ అయితే ఉంది. ఓకేనా, అక్కడ నుంచి ఓపెన్ అయ్యి 44,500 వరకు ఫాల్ అయ్యి 44,429 వరకు ఫాల్ అయ్యి మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి 44,429 నుంచి అగైన్ మన ఓపెనింగ్ దగ్గరికి, ఓకేనా, ఓపెనింగ్ కింద హైలోనే 45,129. నేను మార్నింగ్ నుంచి మన ఛానల్ అయితే ది ఇండస్ ట్రేడర్లో లైవ్లో ఉన్నాను. లైవ్లో ఉన్నప్పుడు చెప్పాను, ఫస్ట్ హాఫ్ మొత్తం ఫాల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం హై కూడా బ్రేక్ చేస్తుందని. సో హై కూడా బ్రేక్ చేస్తుందన్న ఎగ్జాక్ట్ హై అయితే టచ్ అయింది, బ్రేక్ అయితే చేయలేదు, టైం లేదు. సో టైం అయితే అయిపోయింది. అది కూడా లేట్ మూమెంట్ వచ్చింది. ఎగ్జాక్ట్గా వచ్చిన మూమెంట్ వచ్చేసి 3 o'clock వచ్చింది. 3 o'clock తర్వాత మనకు జరిగిన మూమెంట్లోనే దాదాపు 44,570 నుంచి 45,140 వరకు అయితే మనకు మూమెంట్ అయితే జరిగింది. మంచి పాయింట్స్ అయితే హీరో కాల్స్ అయితే 10 రూపీస్ ఉన్న పొజిషన్ 200 రూపీస్ సంథింగ్ వెళ్ళింది. ఎగ్జాక్ట్గా ఇక్కడ మొత్తం సైడ్ వేస్ నడిచింది. ఇక్కడ ఎందుకు అంటే నేను ఒక పోస్ట్ని అయితే మీకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ పోస్ట్ని అయితే ట్యాగ్ చేస్తాను. 44,700, 44,500, 44,600 దగ్గర కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి పుట్ని సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పుట్ సెల్లర్స్, ఓకేనా. మన ఆప్షన్ సెల్లర్స్ పుట్ని సెల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు 44,500 దగ్గర. సో అందుకే అది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా ఉంది. దాదాపు 1245 నుంచి 245 వరకు అయితే మనకు సైడ్ వేసే నడిచింది మార్కెట్. ఈ సైడ్ వేస్లో ట్రేడ్ తీసుకున్న వాళ్ళు జీరో అయ్యాయి, ఓకేనా. ఇక్కడ తీసుకున్న ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో మీన్స్ హీరో కాల్స్ తీసుకున్న వాళ్ళు అయితే మంచి ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకుంటారు. సో మన ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే మీకు రన్నింగ్ మార్కెట్లో అప్డేట్స్ అయితే ఉంటాయి. అలానే ది ఇండస్ ట్రేడర్ని జాయిన్ అయితే దానిలో అలానే మనకు లైవ్ కూడా ఉంటుంది. ఓకే గైస్, అలానే నిఫ్టీ చూసుకుందాం మనము. ఓకే గైస్, మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే మన లెవెల్స్ ఏంటి, 21,500 అబోవ్ వెళ్తే మనం లాంగ్ సైడ్ వెళ్దాం అనుకున్నాం. మనకు ఓపెనింగ్ 21,454 మనకు ఓపెనింగ్ అయితే జరిగింది. సో ఓపెనింగ్ దగ్గర నుంచి మనకు హై వెళ్ళిందా లేదు, వెళ్ళలేదు. ఇన్ కేస్ ఎక్కడ బ్రేక్ అయింటే నేను లాంగ్ సైడ్ ఉండేవాడిని. ఇక్కడ నుంచి అగైన్ డౌన్ అయింది ఎగ్జాక్ట్గా 21,300 దగ్గర మనకు మార్కెట్ అనేది కన్సాలిడేట్గా అనిపించింది. మొత్తం సైడ్ వేసే, ఎటు కానీ మార్కెట్ మూవ్ ఇవ్వలేదు, ఇచ్చిన అటు 50 ఇటు 50. సో ఇక్కడైతే ఈ నిఫ్టీలో అయితే నేను ట్రేడ్ చేయడానికి అయితే భయపడి ట్రేడ్ అయితే చేయలేదు, ఎందుకంటే మొత్తం సైడ్ వేసి ఉండడంతో. సో అగైన్ ఇక్కడ నుంచి 21,300 దగ్గర నుంచి ఈ సింగిల్ క్యాండిల్లో పెరిగింది కాబట్టి నేనైతే ట్రేడ్ని అయితే తీసుకోలేదు. ఎందుకంటే మనకు రిజెక్షన్ అన్నా మనం తీసుకోవాల్సిన క్యాండిల్ ఈ గ్రీన్ లేదా ఈ రెడ్ క్యాండిల్. సో ఈ గ్రీన్ ఈ రెడ్ క్యాండిల్ టైంకి క్లోజ్ అయిపోయింది మార్కెట్. సో అందుకని నేనైతే ట్రేడ్ అయితే తీసుకోలేదు నిఫ్టీలో. సెన్సెక్స్ చూద్దాం గాయస్. ఇవాళ సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీనే. ఓకే గాయస్, నేను సెన్సెక్స్ని మేము పోస్ట్ చేయలేదు, కాకపోతే ఇక్కడ నేను ఏంటంటే గీసాను, ఇది 1 minute టైం ఫ్రేమ్లో గీసినది, క్లియర్గా చూపిస్తా. ఓకే, 1 minute టైం ఫ్రేమ్లో గీసినది ఎగ్జాక్ట్గా కిందన 70,339.65 వచ్చేసి మన సపోర్ట్ అనుకున్నా. సో నేను సపోర్ట్ లైన్ అయితే ఇక్కడ తీసుకున్నా. సో అగైన్ పైన మనకు రెసిస్టెన్స్ లెవెల్స్ని
డ్రా చేసుకున్నా. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ టచ్ అవుతూ వచ్చింది. నేను డ్రా చేస్తా ఆగండి. ఇక్కడ 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 బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ ఓకే 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 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు ట్రేడ్ అయితే దొరికింది. అప్ టు ఎక్కడి వరకు దొరికింది, ఓకే ఎగ్జాక్ట్గా 480 నుంచి 800 వరకు అయితే మన మూమెంట్ అయితే జరిగింది. 70,783 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇది నేను చార్ట్ అయితే అప్డేట్ చేశాను టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయితే మీకు లెర్నింగ్ పర్పస్ మంచిగా ఉంటుంది. సో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి. ఓకే గైస్, ట్రేడ్ అయితే ఇలా చేశాను ఇవాళ. మీరు ఎవరైనా ఇలా లైక్ అంటే మన పోస్ట్ని చూసుకున్నారు కదా, మన పోస్ట్ ప్రకారం వెళ్తే మనకు దొరికిన ట్రేడ్స్ని మనం యూటిలైజ్ చేసుకున్నట్టయితే మంచి డీసెంట్ ప్రాఫిట్స్ని అయితే బుక్ చేసుకుంటాము. ఓకే గాయస్, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓకే గాయస్, బాయ్, జై హింద్.